హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే ప్రీవియస్ క్లాస్లో తెలుగుకి సంబంధించి మనము హల్లులలో కా నుండి నియా వరకు పిల్లలకి నేర్పించాం కదండి. అయితే ఈరోజు పిల్లలకి ఆ నుండి ఇన్యా వరకు, అంటే అచ్చులు హల్లులలో కా నుండి ఇన్యా వరకు పిల్లలకు మనము రాయించాలండి. వాళ్ళ ఓన్గా వారు కూర్చొని రాసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ పిల్లలకి ఆ నుండి ఇన్యా వరకు ఒక చిన్న యాక్టివిటీని నేను ఈరోజు మీకు చేసి చూపిస్తానండి. అయితే దీని ద్వారా పిల్లలు అక్షరాలని గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. వారు ఆడుతూ పాడుతూ రాస్తారు. ఇష్టంగా రాయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ని పిల్లల చేత మనము చేయించాలండి. దాంతో పిల్లలకి కూడా అంటే నేర్చుకోవాలి అనేది వారికి ఇష్టం పెరుగుతుంది. కాబట్టి పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో ఈ వర్డ్స్, ఎఫ్ వర్డ్స్, జీ వర్డ్స్, హెచ్ వర్డ్స్ ఇవి నేర్పించాం కదండి. అయితే ఈరోజు ఈ వర్డ్స్, ఎఫ్ వర్డ్స్ మిస్సింగ్ లెటర్స్ని పిల్లలు ఏ విధంగా రాయాలి అనేది నేను మీకు చూపెడతానండి. పిల్లలకి అలా ప్రాక్టీస్ చేయించండి. పిల్లలు ఇష్టంగా చదివేటట్టు మనము ఎంకరేజ్ చేద్దాం. వారికి ఇలాంటివి నేర్పించడం వల్ల పిల్లలు కూడా ఈజీగా నేర్చుకుంటారు. కాబట్టి మనము అవి పిల్లలకి నేర్పిద్దామండి. ఓకేనా అండి? చూసారు కదండి, మనం పిల్లలకి తెలుగులో అచ్చుల నుండి హల్లుల వరకు, అంటే అచ్చులు కంప్లీట్ అయ్యాయి, హల్లులు కా నుండి ఇన్య వరకు నేర్పించాము. అయితే ఇవి ప్రతిరోజు పిల్లల చేత రాయించండి, చదివించండి. దీర్ఘం ఎక్కడ తీయాలి, ఏ అక్షరాలకు దీర్ఘం తీయాలి, ఎక్కడ ఏ అక్షరాలకి ఒత్తి పట్టి పలకాలి, ఇవి పిల్లలకి ప్రాక్టీస్ చేయించండి. నెక్స్ట్ పిల్లలకి చూడండి, క్రింది అక్షరాలను జతపరచుము. క్రింది అక్షరాలను జతపరచుము. మరి ఏమి జతపరచాలి అంటే, మనము ఇక్కడ ఆ ఇచ్చాను, ఇక్కడ రు, ఐ, ఖ, గ, క, క, ఖ. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ అక్షరాలు ఇచ్చాను. ఇవే అక్షరాలని ఇటువైపు కూడా ఇవ్వాలి. అంటే ఇక్కడ ఇలా లైన్గా ఇక్కడ ఏవి ఇచ్చామో అక్కడ ఇవి వద్దు, మార్చాలి. ఈ అక్షరాలని ఇక్కడ పైకి క్రిందికి మార్చాలి. అప్పుడు వాళ్ళు ఇక్కడ అక్షరాన్ని చూసి ఇక్కడ కూడా అదే అక్షరం ఉంటుంది, దానికి వాళ్ళు మ్యాచ్ చేస్తారు, జతపరుస్తారు. కాబట్టి పిల్లలకు దాని ద్వారా అక్షరాలను గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఆ రకంగా మీరు చేయించండి. చూడండి, నేను ఇలా. నెక్స్ట్ రు, నెక్స్ట్ ఐ, నెక్స్ట్ ఖ, నెక్స్ట్ గ, నెక్స్ట్ క. చూడండి, ఇలా పిల్లలకి మీరైతే స్కేల్ యూజ్ చేయండి. ఎందుకంటే నేనైతే మొబైల్ని పట్టుకొని చేస్తున్నాను కాబట్టి నాకు వీలు అవ్వలేదండి. మీరైతే స్కేల్ని యూజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పిక్చర్ని డ్రా చేయండి. మీకు ఏ పిక్చర్ని డ్రా చేయాలనుకుంటే అలా డ్రా చేయండి. అయితే ఇక్కడ ఘ అక్షరాన్ని సున్నాతో చుట్టండి. ఘ అక్షరాన్ని సున్నాతో చుట్టండి. అంటే పిల్లలు ఎక్కడ అక్షరం ఉంది అనేది ఫస్ట్ వెతుకుతారు. ఎక్కడెక్కడ అక్షరాలు ఉన్నాయో వాటికి సున్నాతో చుడతారు. ఇలా నెక్స్ట్ చూడండి, ఇలా అక్షరాన్ని చుడతారు. కాబట్టి పిల్లలకు మీరు ఇలా నేర్పించండి. ఓకేనా అండి?
ఇలా చిన్న యాక్టివిటీని పిల్లల చేత చేయించండి. నెక్స్ట్ ఇంగ్లీష్లో మనము ఈ వర్డ్స్, ఎఫ్ వర్డ్స్, జీ, హెచ్ వర్డ్స్ మనం నేర్పించాం కదండి. అయితే ఇంగ్లీష్లో పిల్లలకి మనము ఇంతకుముందు చూసాము మిస్సింగ్ లెటర్స్ని ఏ విధంగా రాయాలి. అదే ఈ విధంగా ఇప్పుడు కూడా ఈ వర్డ్స్, ఎఫ్ వర్డ్స్ మీరు నేర్పించండి. దీనివల్ల కూడా పిల్లలకు స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్గా రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి ఈ-ఈ, ఈవైఈఐ, నెక్స్ట్ ఈ-జీ, ఈజీజీ ఎగ్, నెక్స్ట్ ఈ-ఈ, పిహెచ్-ఎన్టీ, ఈఎల్ఈ, పిహెచ్ఏఎన్టీ ఎలిఫెంట్, నెక్స్ట్ ఎఫ్-ఎక్స్, ఎఫ్ఓఎక్స్ ఫాక్స్, నెక్స్ట్ ఎఫ్ఐ-హెచ్, ఎఫ్ఐఎస్హెచ్ ఫిష్, నెక్స్ట్ ఎఫ్ఆర్-జీ, ఎఫ్ఆర్ఓజీ ఫ్రాక్. ఇలా పిల్లల చేత రాయించండి. స్పెల్లింగ్స్ అన్నీ కూడా డైలీ రాయించండి. ఏ టు హెచ్ వర్డ్స్ పిల్లల చేత రాయించండి, డిక్టేషన్ చెప్పండి. నెక్స్ట్ ఇలాంటి మిస్సింగ్ లెటర్స్ని మీరు నేర్పించండి. ఓకేనా అండి? ఇది తెలుగు, ఇంగ్లీష్కి సంబంధించిందండి. ఓకేనా అండి? అయితే పిల్లలకి చదువుతో పాటు మనము లాంగ్వేజ్ స్కిల్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే విషయాన్ని కూడా మనము మాట్లాడుకుంటున్నాం కదండి. అయితే అందులో భాగంగానే LSRW గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. అయితే ఎల్ అంటే లిజనింగ్, ఎస్ మీన్స్ స్పీకింగ్, ఆర్ మీన్స్ రీడింగ్. ఈ మూడు విషయాల గురించి మనము మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి W, రైటింగ్, లేఖనం. అయితే పిల్లలకి ఈ లేఖనం ఏ విధంగా మనము రాయించాలి, రైటింగ్ అనేది పిల్లల చేత ఏ విధంగా ప్రాక్టీస్ చేయించాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏమి ప్రాక్టీస్ చేయించాలి అంటే ఫస్ట్ పిల్లలకి ప్రైమరీ స్టేజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ పిల్లలకి మాత్రం ఈ 4 స్కిల్స్లలో ఫస్ట్ నుండే వాళ్ళకి మనము అవన్నీ కూడా నేర్పించాలి. అయితే రైటింగ్ స్కిల్ స్లేట్ నుండి స్టార్ట్ అవుతుందండి. పిల్లలకి అక్షరాలు ఇంగ్లీష్లో అయితే ABCలు, అవి మనము నంబర్స్, ఇలాంటివన్నీ కూడా మనము పిల్లలకి నేర్పిస్తాం కదండి. అయితే అవి ఫస్ట్ మనకు అక్కడే స్టార్ట్ అవుతుంది. రైటింగ్ అనేది స్టార్ట్ అయ్యేది స్లేట్ పైనే. అయితే మనం పెట్టించినప్పుడు పిల్లలు ఏంటంటే మనం పెట్టించిన అక్షరం మీదనే వాళ్ళు దిద్దేటట్టుగా మనం చూడాలి. అయితే పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే అటువైపు ఇటువైపు ఇష్టం వచ్చినట్టు దిద్దుతారు. అయితే అది వారికి తెలియదు కాబట్టి మనము వాళ్ళని వాళ్ళ చేతిని మన చేతిలోకి తీసుకొని ఫస్ట్ మనం అలా ప్రాక్టీస్ చేయించాలి. ఆ తర్వాత వాళ్ళు సొంతగా కూడా మనం రాసిన అక్షరం పైనే ఆ లెటర్ మీదనే వాళ్ళు దిద్దేటట్టుగా మనము చూడాలి. అలా చూడడం వల్ల పిల్లలు కరెక్ట్ వేలో దిద్దితే అది రైటింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో వాళ్ళు కొన్ని వర్డ్స్ని రాస్తారు. అక్షరాలు అయిపోయిన తర్వాత వర్డ్స్ని రాస్తారు. కాబట్టి అక్షరాలు ఏవైతే కరెక్ట్గా రాస్తారో అప్పుడు నెక్స్ట్ వర్డ్స్ని కూడా ఆ విధంగానే రాస్తారు. కాబట్టి పిల్లలకు అలా నేర్పించాలి. నెక్స్ట్ చెక్ రూల్ బుక్లలో కూడా మనం అక్షరాలు పెట్టిస్తాం కదండి. అవి కూడా మనం రాసినట్టుగానే ఆ బాక్స్లో అటువైపు కానీ ఇటువైపు కానీ వెళ్ళకుండా మధ్యలో రాసేటట్టుగా మనం అలా ప్రాక్టీస్ చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి కాపీ రైటింగ్ బుక్స్ ఉంటాయండి. మనకు తెలుగు సబ్జెక్టుకి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, నెక్స్ట్ EVSకి సంబంధించి, నంబర్స్కి సంబంధించి కాపీ రైటింగ్ బుక్స్ ఉంటాయి. అయితే అవి మనకు బుక్ స్టాల్లలో అవైలబుల్గా ఉంటాయండి. అవి మనం తీసుకొని పిల్లలకి మనం వాటి ద్వారా కూడా ప్రాక్టీస్ చేయించవచ్చు. డైలీ హాఫ్ పేజ్, అన్ని సబ్జెక్ట్స్ రాయించవద్దు. ఫస్ట్ మనము ఏదైనా ఒక సబ్జెక్టు పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని తీసుకొని హాఫ్ పేజీ రాయించాలండి. అలా డైలీ హాఫ్ పేజీ రాయించాలి. 10 days 15 days ఇలా పిల్లలకు మన పిల్లల గురించి మనకు తెలుస్తుంది వాళ్ళు ఎలా రాస్తారు అనేది. కొంతమంది పిల్లలు 1 పేజీ కూడా రాస్తారు. అయితే అలా పిల్లలకి మెల్లిమెల్లిగా అలవాటు చేయాలి. తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంకా మనం ఈరోజు ఫస్ట్ ఒకటే సబ్జెక్టుని నెల రోజులైనా రాయిస్తాం కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సబ్జెక్ట్ని మనము రాయించాలి. అలా పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకటేసారి అన్నీ ఇస్తే వాళ్ళు
అసలు ఇష్టపడరు రాయడానికి. కొంతమంది పిల్లలు అయితే అసలు హోంవర్క్ చేయడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లలకు మనం ఈ విధంగా చేయించవచ్చు. వాళ్ళు బాగా చదువుతారు కానీ టీచర్స్ ఏదైతే వర్క్ ఇస్తారో అది అసలు రాయడానికి ఇష్టపడరు. కాబట్టి అలాంటి పిల్లలను మనం గుర్తించాలి ఫస్ట్. పిల్లలు హోంవర్క్ చేస్తున్నారా లేదా, రైటింగ్ అనేది వారు రాయడానికి ఇష్టపడుతున్నారా లేదా అనేది మనం తెలుసుకొని పిల్లలకు ఈ రకంగా కాపీ రైటింగ్ బుక్స్ని చిన్న చిన్నగా అలవాటు చేయాలి. అలా చేయడం వల్ల పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది. అలా మనం ఒకవేళ కాపీ రైటింగ్ బుక్స్ మేము కొనుక్కోలేము, తెచ్చుకోలేము అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అవైలబుల్గా ఉండకపోవచ్చు. కొన్ని విలేజెస్లలో వాళ్ళు సిటీకి వెళ్తేనే అవి వాళ్ళకి దొరుకుతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు డబల్ రూల్ బుక్స్ అయితే ఎక్కడైనా ఉంటాయి. ఎంత చిన్న బుక్ స్టాల్లో అయినా ఉంటాయి. నెక్స్ట్ 4 రూల్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. అవి కొనుక్కొచ్చి మనం పెట్టి ఇవ్వాలి. డబల్ రూల్లో తెలుగుకి సంబంధించి పెట్టి ఇవ్వాలి, ఇంగ్లీష్ యూఎస్కి సంబంధించి 4 రూల్లో పెట్టి ఇవ్వాలి. పెట్టించి మనం ఏ విధంగా రాస్తే వాళ్ళు అదే విధంగా రాసేటట్టుగా మనము చేయొచ్చండి. మనకు కాపీ రైటింగ్ బుక్సే కావాలని లేదు, కానీ అవి ఉంటే వాళ్ళే అక్కడ మనకు ప్రింట్ చేసి ఉంటుంది. ఒక వర్డ్ కానీ సెంటెన్స్ కానివ్వండి, అది ప్రింట్ చేసి ఉంటుంది కాబట్టి అది చూసి పిల్లలు రాస్తారు. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ బుక్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా మనము కొనుక్కొచ్చి పిల్లల చేత మనం రాయించవచ్చు. కాబట్టి ఆ రకంగా పిల్లలకి రైటింగ్ అనేది మనము ప్రాక్టీస్ చేయించవచ్చు. నెక్స్ట్ హార్డ్ వర్డ్స్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. పిల్లలకి మన టెక్స్ట్ బుక్లో కొన్ని అండర్లైన్ చేయాలి. ఒక లెసన్ని తీసుకొని కొన్ని హార్డ్ వర్డ్స్ని అండర్లైన్ చేసి అవి కూడా పిల్లల చేత 3 టైమ్స్ అలా రాయించాలి. మరి వీటి వల్ల పిల్లలకి రాయాలనేది ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయాలి. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకి మనం తీసుకెళ్ళాలి. అంతేకాని ఫస్టే తెలియని విషయాలను తీసుకొచ్చి వాళ్ళకి చెప్పడం వల్ల ఉపయోగం అనేది ఉండదు. పిల్లలకి మనం తెలిసిన విషయాలను చెప్పడం వల్ల వాళ్ళు కూడా మనతోనే ఇంటరాక్ట్ అవుతారు. మనతో కలిసి వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి మనం కూడా పిల్లలకు తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకి మనము తీసుకెళ్ళాలి. అయితే మరి మనం ఏమి రాయించాలి అంటే వారి టెక్స్ట్ బుక్స్కి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ కానివ్వండి, హార్డ్ వర్డ్స్ కానివ్వండి, డిక్టేషన్ కానివ్వండి, ఇలా రాయించాలి. నెక్స్ట్ మనము చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే ఒక లెసన్ని తీసుకొని ఒక పారాగ్రాఫ్ని పిల్లలకి రాయమని చెప్పాలి. అది ఇంగ్లీష్లో కానివ్వండి, ఈవీఎస్ కానివ్వండి, హిందీ కానివ్వండి, తెలుగు సబ్జెక్ట్ కానివ్వండి, ఏదైనా పర్లేదు. ఒక లెసన్ని తీసుకొని ఒక పారాగ్రాఫ్, ఒక 5 లైన్స్, ఫస్ట్ 3 లైన్స్ ఉన్న పారాగ్రాఫ్ చిన్నది తీసుకోవాలి. తర్వాత మనం పెంచుకుంటూ వెళ్ళాలి. అలా తీసుకొని రాయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి కామాస్ ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ ఉండాలి, ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడ ఉండాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలి అనే విషయాలు పిల్లలకు తెలుస్తాయండి. అవి కూడా రైటింగ్లో ఒక భాగమే. అవన్నీ కూడా పిల్లలకు మనం నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి మనం ఏం నేర్పించాలంటే పోయమ్స్. ఇంగ్లీష్లో అయితే పోయమ్స్ ఎలా రాయాలి, తెలుగులో అయితే పద్యాలని. అవి ఆన్సర్స్ ఉన్నట్టు ఉండవు కదండి. కాబట్టి అవి కూడా రాసేటట్టుగా ప్రాక్టీస్ చేయించాలి పిల్లల చేత. 4 లైన్స్లో ఎలా రాయాలి అది మనం ప్రాక్టీస్ చేయాలి. ఇలా మనము లెటర్ రైటింగ్ పేరెంట్స్కి ఎలా రాయాలి, ఫ్రెండ్స్కి అయితే ఎలా రాయాలి, టీచర్కి ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మనకి రైటింగ్లో ఒక భాగం. పిల్లలకి అవన్నీ కూడా మనం నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అక్షరాలని అంటే ఎలా ఉండాలి అంటే ఆకర్షణీయంగా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి. మనం రాసిన ఏదైతే రాస్తామో అది చాలా అందంగా ఉంటేనే వేరే వాళ్ళు చదివితే అది ఇష్టపడతారు. మనము మన రైటింగ్ని చూస్తే కూడా మనకు ఇష్టంగా ఉండాలి. అదే చాలా బాగా రాశానే అనేది ఫీలింగ్ మనకు కూడా కలగాలి. అలా పిల్లలకి మనం నేర్పించాలి. నెక్స్ట్ మిస్టేక్ లేకుండా రాయడం నేర్పించాలి. అక్షర దోషాలు అనేవి చాలామందికి తెలుగులో అక్షర దోషాలు ఉంటాయి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి పిల్లలకి. ఇప్పుడు ఈ మధ్యలో అయితే అంతా ఇంగ్లీష్ మీడియమే కదండి. కాబట్టి పిల్లలకి తెలుగులో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. దానివల్ల మీనింగ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ పిల్లలకి సంబంధించి మనము చిన్నపిల్లలకి సంబంధించి చెప్పుకుంటున్నాం కాబట్టి దండ అనేది పిల్లలకి మనం చెప్పామనుకోండి, వారు రాయమంటే దాకు సున్నా పెడితే దండ అని రాస్తారు. దాంట్లో దాకి ప్రక్కనే ఉన్న సున్నా తీసేశారనుకోండి దడ అవుతుంది. దండకి దడాకి ఎంత తేడా ఉంది ఆలోచించండి. అంటే పిల్లలకు చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పోకుండా మనము అక్షర దోషాలు అనేవి లేకుండా పిల్లల చేత రాయించాలి. మనము పిల్లలు క్వశ్చన్ ఆన్సర్స్ ఎగ్జామ్లో రాస్తారు. చాలామంది పిల్లలు బాగానే చదువుతారు, రాస్తారు. కానీ ఈ అక్షర దోషాలు
స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల వాళ్ళు మార్క్స్ని కోల్పోతారు. ఎంత బాగా రాసిన పిల్లలైనా మనం టీచర్స్ కరెక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాగా రాసినా కూడా ఇక్కడ మార్క్స్ అనేవి కట్ చేస్తారు. రైటింగ్ సరిగా లేనప్పుడు రైటింగ్ని బట్టి కూడా కట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఎంత చదివినా ఆ చదువుతో పాటు మనకు రైటింగ్ చాలా ఇంపార్టెంట్. మిస్టేక్స్ లేకుండా రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలకి మనం నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి పొందికగా రాయాలి. అంటే అక్షరాలన్నీ కూడా ఒకే సైజులో ఉండేటట్టు, కొన్ని అక్షరాలు పెద్దగా, కొన్ని వర్డ్స్ని చిన్నగా మనం అలా రాస్తే అది మనం చూడడానికే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా టీచర్స్కి ఎలా ఉంటుంది? కాబట్టి పిల్లలకి అక్షరాలు అనేవి పొందికగా ఒకటే సైజులో వచ్చేటట్టుగా మనము నేర్పించాలి. సైజు అనేది కూడా చాలా అవసరం అండి. కాబట్టి పిల్లలకు ఈ రకంగా మనము రైటింగ్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ రైటింగ్ మంచిగా ఉండడం వల్ల లాభాలు ఏంటి పిల్లలకి నేర్పించాలి. బాగలేకపోతే వాళ్ళు ఏవి ఎగ్జామ్లో అక్షర దోషాలు ఉండడం వల్ల, రైటింగ్ బాగా లేకుండడం వల్ల, ఏ సైజు కరెక్ట్గా ఉండకపోతే వాళ్ళు ఎలాంటి నష్టాలను ఎదుర్కొంటారో కూడా వాళ్ళకి చెప్పాలి. అంటే మార్క్స్ని కోల్పోతారు. ఫస్ట్ మెయిన్ మార్క్స్ ఉండవు. కాబట్టి ఆ రకంగా ఇంకా చాలా ఉన్నాయి రైటింగ్లో. కానీ మనకు అవసరమైంది మన చిన్నపిల్లలకు ఇంతవరకే మనము చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ టాపిక్ని అంటే రైటింగ్కి సంబంధించి ఇంతవరకే చెప్తున్నానండి. ఇంకా ఇది చెప్పాలంటే చాలా ఉంటాయి దీంట్లో. కాబట్టి పిల్లలకి ఇంతవరకు అవసరము అని అనిపించి నేను ఇక్కడ వరకే చెప్తున్నానండి. మరి ఈ రకంగా రైటింగ్ని మీరు మీ పిల్లలకు ప్రాక్టీస్ చేయించండి. కాపీ రైటింగ్ బుక్స్ కానివ్వండి, డబల్ రూల్ 4 రూల్ బుక్స్ కానివ్వండి, ఇవి తీసుకురండి, పిల్లలకి నేర్పించండి. ఓకేనా అండి? మరి మీ పిల్లల రైటింగ్ని మీరే చక్కగా రాసేటట్టుగా మీరే ఎంకరేజ్ చేయండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో, మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.